దక్షిణ ఆఫ్రికా అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని పిలువబడుతుంది. దక్షిణ ఆఫ్రికా అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి 2798 కిలోమీటర్లు పొడవైన అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల తీరాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దులో నమీబియా, బోస్వానా, జింబాబ్వే ఉన్నాయి. తూర్పు సరిహద్దులో మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి. లెసోథో అనే స్వాతంత్ర్య ప్రాంతాన్ని దక్షిణ ఆఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణ ఆఫ్రికా కామన్వెల్త్ దేశాలలో ఒకటి. దక్షిణ ఆఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది. దక్షిణ ఆఫ్రికా వివిధ ఆఫ్రికా భాషలు మాట్లాడే విభిన్న జాతుల సమూహాలుగా విభజించబడి ఉంది. వీటిలో 9 భాషలు అధికారిక హోదా కలిగి ఉన్నాయి. మిగిలిన ప్రజలలో ఐరోపా, ఆసియా, భారతీయులు, బహుళజాతి, రంగు, పూర్వీకుల ఆఫ్రికా అతిపెద్ద వర్గాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా అనేక రకాలైన సంస్కృతులు, భాషలు, మతాలు కలిగి ఉన్న ఒక బహుళ జాతి సమాజం. ఆఫ్రికా దేశాలలో ఎప్పుడూ తిరుగుబాటు జరగని కొన్ని దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి. దాదాపు ఒక శతాబ్దం పాటు ఎన్నికలు నిర్వహించిన దేశంగా దక్షిణాఫ్రికా ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది. 1994 వరకు అత్యధిక సంఖ్యలో నల్లజాతి ఆఫ్రికన్లను ఆమోదించలేదు. 20వ శతాబ్దంలో అత్యధిక సంఖ్యలో నల్లజాతీయులు ఆధిక్యత చేస్తున్న అల్పసంఖ్యాక నుండి తమ హక్కులు తమకు కావాలని కోరింది. 1948లో జాతీయ పార్టీ వర్ణవివక్షను విధించింది, జాతి వేర్పాటును వ్యవస్థీకరించింది. దేశం లోపల, దేశం వెలుపల ఉన్న ఆఫ్రికా నేషనల్ కాంగ్రెసు ఇతర జాతి వివక్షను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు దీర్ఘకాల పోరాటం తరువాత 1990లో వివక్షత చట్టాలను రద్దు చేయడం ప్రారంభమైంది. 1994 నుండి జాతి, భాషా సమూహాలు అన్ని దేశం ఉదార ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి. పార్లమెంటరీ రిపబ్లికు 9 రాష్ట్రాలను కలిగి ఉంది. ప్రత్యేకించి వర్ణవివక్ష నేపథ్యంలో దేశం బహుళ సాంస్కృతిక వైవిధ్యాన్ని వివరించడానికి దక్షిణాఫ్రికాను తరచూ ఇంద్రధనస్సు దేశంగా సూచిస్తారు. ప్రపంచ బ్యాంకు ఎగువ మధ్యదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థగా, కొత్తగా పారిశ్రామికీకరణ చెందిన దేశంగా దక్షిణాఫ్రికాను వర్గీకరించింది. అంతర్జాతీయ వ్యవహారాలలో దక్షిణాఫ్రికా మధ్యవర్తిత్వ శక్తిగా గుర్తింపు పొందింది. ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా అభివృద్ధి చెందింది. దక్షిణాఫ్రికాలో 3 మిలియను సంవత్సరాల క్రితం నుండి పలు మానవ జాతులు ఉనికిలో ఉన్నాయి. ఆధునిక మానవులు కనీసం 170,000 సంవత్సరాల నుండి దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్నారని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో లింపోపో నదికి దక్షిణాన ఇనుము ఉపయోగం, వ్యవసాయదారులు, పశువుల కాపరులు అయిన బంటు మాట్లాడే ప్రజల స్థావరాలు ఉన్నాయి. క్రీస్తు శకం 4వ-5వ శతాబ్దం వారు ఖోవాను భాషావాడుకరులు. ఖోఖోయి సాను ప్రజలను జయించడం, తరిమికొట్టడం, విలీనం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. బంటు నెమ్మదిగా దక్షిణంగా విస్తరించారు. ఖోసా ప్రజలు ప్రస్తుత తూర్పు కేప్ ప్రావిన్స్లో గ్రేట్ ఫిష్ రివర్కు చేరుకున్నారు. వారు వలస వచ్చినప్పుడు పెద్ద ఇనుప యుగ జనాభా స్థానభ్రంశం చెందడం, పూర్వ ప్రజలను కలవడం జరిగింది. ఐరోపా ప్రవేశించే సమయంలో బంటు భాషా వాడుకరులైన ప్రజలు ఇక్కడ ఆధిపత్య జాతిగా ఉంది. బంటు ప్రజలు వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. మరొక 2 ప్రధాన చారిత్రక సమూహాలలో ఖోసా, జులు ప్రజలు ఉన్నారు. 1487లో పోర్చుగీసు అన్వేషకుడు బార్టోలోమేయు డయాసు దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి ఐరోపా యాత్రకు నాయకత్వం వహించాడు. డిసెంబరు 4న ఆయన వల్ఫిచు బేలో అడుగుపెట్టాడు. 1485లో తన పూర్వీకుడు పోర్చుగీసు నావిగేటరు డియోగో కాయో చేరిన ప్రాంతానికి దక్షిణంలో లేదు.
డయాసు దక్షిణ ఆఫ్రికా పశ్చిమ తీరంలో దిగువకు తన అన్వేషణ కొనసాగించాడు. 1488 జనవరి 8 తర్వాత తీర ప్రాంతాల నుండి తుఫానులచే ఆయన ప్రయాణం నిరోధించబడింది. ఆయన భూమికి దూరంగా ప్రయాణించి ఆఫ్రికా దక్షిణ తీరం దాటాడు. 1488 మేలో ఆయన ప్రస్తుత గ్రోటు నది అని పిలిచే ఆఫ్రికా తూర్పు తీరానికి చేరుకుని దానిని రియో డి ఇన్ఫాంటే అని పిలిచాడు. తిరిగి వచ్చేటప్పుడు అతను కేపును చూసి కేప్ తుఫానులు అని పిలిచాడు. 17వ శతాబ్దం ప్రారంభంలో పోర్చుగలు సముద్ర శక్తి క్షీణించడం ప్రారంభమైంది. ఇంగ్లీషు, డచి వ్యాపారులు సుగంధ వాణిజ్యంలో లిస్బను గుత్తాధిపత్యం నుండి తొలగించేందుకు పోటీ పడ్డారు. 1601 నాటికి బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ ప్రతినిధులు కేప్ వద్ద స్థావరం ఏర్పరచడానికి పిలుపునిచ్చారు. కానీ తర్వాత ఆస్కెంషను ద్వీపం, సెయింటు హెలెనాకు ప్రత్యామ్నాయ నౌకాశ్రయాలకు అనుమతించబడ్డారు. 1647లో ఇద్దరు ఉద్యోగులు నౌక విరిగిన కారణంగా ఇక్కడ కొన్ని మాసాల కాలం నివసించిన తరువాత డచ్చి ఈస్టు ఇండియా కంపెనీకి ఈ ప్రాంతం మీద ఆసక్తి అధికరించింది. హాలండ్కు తిరిగి వచ్చిన తరువాత దీర్ఘకాల ప్రయాణాలకు నౌకలను నడిపించే నావికులకు కేప్ గిడ్డంగిగా ఆహార అవసరాలు తీర్చడానికి తోటగా ఉంటుందని పేర్కొన్నారు. 1652లో కేప్ సముద్ర మార్గం కనుగొన్న 150 సంవత్సరాల తరువాత జానువాను రిబికు స్టేషనును ఏర్పాటు చేశాడు. దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని నామకరణం చేశాడు. అది ప్రస్తుతం కేప్ టౌన్గా మారింది. డచ్చి వ్యాపారులు కూడా వేలాది మంది బానిసలను ఇండోనేషియా, మడగాస్కర్, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల నుండి తీసుకువచ్చి కాలనీకి దిగుమతి చేసుకున్నారు. కొంతమంది వ్రిడ్జిబర్గర్లు, వారి బానిసలు వివిధ దేశీయ ప్రజల మధ్య సంబంధాల ద్వారా దేశంలో మొట్టమొదటి మిశ్రమ జాతి సమూహాలు ఏర్పడ్డాయి. 1795, 1803ల మధ్య కేప్ టౌన్ ఫ్రెంచి రిపబ్లికు నియంత్రణలో పడకుండా నిరోధించడానికి గ్రేటు బ్రిటను కేప్ టౌనును ఆక్రమించింది. 1803లో బటావియన్ రిపబ్లిక్ పాలనలో డచ్చి పాలనకి తిరిగి చేరుకున్నప్పటికీ కేప్ను బ్రిటిషువారు 1806 నాటికి తిరిగి ఆక్రమించుకున్నారు. నెపోలియను యుద్ధాలు ముగిసిన తరువాత ఇది అధికారికంగా గ్రేటు బ్రిటనుకు కేటాయించబడింది. బ్రిటిషు సామ్రాజ్యం అంతర్భాగంగా మారింది. దక్షిణాఫ్రికాకు బ్రిటిషు వలసలు 1818లో ప్రారంభమయ్యాయి. తర్వాత 1820 సెటిలర్సు రాకతో ముగిసింది. 19వ శతాబ్దం మొదటి దశాబ్దాలలో జులు ప్రజలు అధికారంలోకి వచ్చారు. వారి నాయకుడు షకా నాయకత్వంలో విస్తరించారు. షాకా యుద్ధం పరోక్షంగా అణిచివేతకు దారితీసింది. ఇందులో 10 లక్షల నుండి 20 లక్షల మంది ప్రజలు చనిపోయారు. 1867లో వజ్రాల ఆవిష్కరణ, 1884లో బంగారం ఆవిష్కరణ అంతర్భాగంలో ఖనిజ విప్లవం ప్రారంభమైంది. ఆర్థిక వృద్ధి, ఇమ్మిగ్రేషను అధికరించింది. 1874లో సర్ హెన్రీ బార్టిలు ఫెరే బ్రిటిషు సామ్రాజ్యం హై కమిషనరుగా దక్షిణాఫ్రికాకు పంపబడ్డాడు. 1913 నాటి స్థానికుల భూమి చట్టం నల్లజాతీయుల భూ యాజమాన్యాన్ని తీవ్రంగా పరిమితం చేసింది. ఆ దశలో 7% భూమి మాత్రమే స్థానికుల నియంత్రణలో ఉంది. 1931లో యునైటెడ్ కింగ్డమ్ నుండి వెస్ట్మినిస్టరు శాసనం ఆమోదంతో యూనియను పూర్తిగా సార్వభౌమాధికారం కలిగి ఉండేది. ఇది దేశంలో బ్రిటిషు ప్రభుత్వ చివరి అధికారాలను రద్దు చేసింది. 1934లో ఆఫ్రికా ప్రజలు ఇంగ్లీషు మాట్లాడే శ్వేతజాతీయుల మధ్య సయోధ్య కోరుతూ దక్షిణాఫ్రికా పార్టీ, నేషనలు పార్టీ వెలినమే యునైటెడు పార్టీని ఏర్పరిచాయి.
1939లో యూనియను రెండవ ప్రపంచ యుద్ధంలో యునైటెడ్ కింగ్డమ్ మిత్రరాజ్యంగా ప్రవేశించడంతో యునైటెడ్ పార్టీ విడిపోయింది. ఈ చర్యను జాతీయ పార్టీ అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. 1948లో జాతీయ పార్టీ అధికారంలోకి ఎన్నుకోబడింది. ఇది డచ్చి, బ్రిటిషు వలసరాజ్య పాలనలో ప్రారంభమైన జాతి విభజనను బలపరిచింది. 1955లో కాంగ్రెస్ కూటమి స్వతంత్ర చార్టరు స్వీకరించింది. ఒక జాతికి చెందిన సమాజ వివక్షతకు ముగింపు ఇవ్వాలని నిర్బంధించింది. 1961 మే 31న ప్రజాభిప్రాయ సేకరణ తరువాత దక్షిణ ఆఫ్రికా రిపబ్లికుగా మారింది. ప్రజాభిప్రాయ సేకరణలో శ్వేతజాతీయ ఓటర్లు తమకు అనుకూలంగా ఓటు వేసుకున్నారు. బ్రిటిష్ ఆధిపత్యం కలిగిన నాటాలు ప్రావిన్సు ఈ సమస్యకు వ్యతిరేకంగా సమావేశం అయింది. దక్షిణాఫ్రికా రాణిగా రెండవ ఎలిజబెతు రాణి పేరును తొలగించారు. చివరి గవర్నరు జనరలు చార్లెసు రాబర్ట్సు స్వార్టు దేశాధ్యక్షుడు అయ్యాడు. వెస్ట్మినిస్టరు వ్యవస్థ విధానంలో నియమించబడిన పార్లమెంటరీ 1983 వరకు వాస్తవంగా బలహీనంగా ఉండి పడబల్యు బోథా రాజ్యాంగ చట్టం కొనసాగింది. ఇది ప్రధాన మంత్రి కార్యాలయాన్ని తొలగించి బదులుగా పార్లమెంటుకు బాధ్యత వహించడానికి ఏకైక బలమైన ప్రెసిడెన్సీను స్థాపించింది. 1961లో ఇతర కామన్వెల్త్ దేశాల ఒత్తిడితో దక్షిణాఫ్రికా సంస్థ నుండి వైదొలిగి 1994లో తిరిగి చేరింది. 1970ల చివరిలో దక్షిణాఫ్రికా అణు ఆయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. తరువాతి దశాబ్దంలో ఇది 6 అణు ఆయుధాలను ఉత్పత్తి చేసింది. 1993లో అంతిమంగా FWD క్రాలికు నెల్సను మండేలాతో విధానాలు ప్రభుత్వం పరివర్తన కొరకు ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించారు. 1990లో ANC ఇతర రాజకీయ సంస్థల మీద నిషేధాన్ని ఎత్తివేయడం ద్వారా జాతీయ పార్టీ ప్రభుత్వం వివక్షను తొలగిస్తూ మొదటి అడుగు వేసింది. విద్రోహానికి శిక్ష విధించిన నెల్సను మండేలాను 27 సంవత్సరాల తర్వాత విడుదల చేసింది. సంధి ప్రక్రియ కొనసాగింది. 1992 ప్రజాభిప్రాయ సేకరణలో శ్వేతజాతి ఓటర్ల ఆమోదంతో వర్ణవివక్షను రద్దు చేయడానికి ప్రభుత్వం చర్చలు కొనసాగించింది. దక్షిణాఫ్రికా కూడా దాని అణు ఆయుధాలను నాశనం చేసి అణ్వాయుధ నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటీకి ఒప్పుకుంది. 1994లో దక్షిణాఫ్రికా తొలి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించింది. ఇందులో ANC అధిక సంఖ్యలో విజయం సాధించి అప్పటి నుండి అధికారంలో ఉంది. దేశం కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో తిరిగి చేరింది. దక్షిణ ఆఫ్రికా డెవలప్మెంట్ కమ్యూనిటీలో సభ్యదేశంగా మారింది. అనేక మంది నల్లజాతీయులు మధ్యతరగతి నుండి ఉన్నత తరగతులకు అభివృద్ధి చెందారు. 1994-2003 మధ్యకాలంలో నల్లజాతీయుల మొత్తం నిరుద్యోగ శాతం అధికారిక కొలమానాలలో మరింత దిగజార్చింది. గతంలో అరుదుగా ఉన్న శ్వేతజాతీయులలో పేదరికం తరువాతి కాలంలో అధికరించింది. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వం సంపద, ఆర్థిక వృద్ధి పునఃపంపిణీని నిర్ధారించడానికి, ద్రవ్య ఆర్థిక క్రమశిక్షణను సాధించడానికి చాలా కష్టపడింది. 1990లో మధ్యకాలం వరకు స్థిరంగా ఉన్న దక్షిణాఫ్రికా ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచిక 1995 నుండి 2005 మధ్యకాలంలో పడిపోయింది. 2013లో తిరిగి దాని గరిష్ట స్థాయిని చేరుకుంది. ఎయిడ్స్ ప్రాబల్యత కారణంగా 1992లో 62.25 సంవత్సరాల దక్షిణాఫ్రికా ఆయుర్దాయం 2005లో 52.57కు తగ్గింది. ప్రారంభ సంవత్సరాలలో చర్యలు చేపట్టడంలో, పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా సంభవించింది. 2008 మేలో అల్లర్లలో 60 మంది మరణించాయి.
సెంటర్ ఆఫ్ హౌసింగ్ రైట్స్ అండ్ ఎవిక్షన్స్ 1,00,000 మంది ప్రజలను వారి గృహాల నుండి వెలుపలకు నడిపాయి. న్యాయబద్ధమైన విరుద్ధమైన వలసదారులు శరణార్థుతూ కోరుతూ వచ్చే శరణార్థులు ప్రధాన లక్ష్యంగా ఉండేవి. అయితే బాధితులలో 3వ వంతు దక్షిణాఫ్రికా పౌరులు ఉన్నారు. 2006లో జరిగిన ఒక సర్వేలో దక్షిణాఫ్రికా వలస ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల కంటే ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకత ఎక్కువగా ఉందని తీర్మానించింది. 2008లో శరణార్థుల ఐక్య హై కమిషనరు దక్షిణ ఆఫ్రికాలో శరణు కోసం 2,00,000 మంది శరణార్థులు అభ్యర్థించారని ప్రస్తావించారు. ఇది అంతకుముందు 4 రెట్లు ఎక్కువ. ఈ వ్యక్తులలో ప్రధానంగా జింబాబ్వే అధికంగా ఉన్నారు. వీరిలో చాలా మంది బురుండి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, ప్రజా సేవలు, గృహాల మీద పోటీల విషయంలో శరణార్థులు హోస్టు కమ్యూనిటీల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. జెనోఫోబియా ఇప్పటికీ ఒక సమస్యగా ఉన్నప్పటికీ ఇటీవల హింస మొదట భయపడినంతగా వ్యాపించలేదు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా జాతి విషయాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ప్రతిపాదిత పరిష్కారాలలో పెండింగులో ఉన్న హేటు క్రైమ్స్, ద్వేషపూరిత ప్రసంగ బిల్లు వంటివి అనుమతించబడాలని పేర్కొనబడింది. దక్షిణాఫ్రికా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఆఫ్రికా దేశాలలో నైజీరియా తర్వాత 2వ స్థానంలో ఉంది. ఇది ఆఫ్రికాలోని ఇతర ఉపసహారా దేశాలలో అత్యధిక తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) కలిగిన దేశంగా ఉంది. అయినప్పటికీ దక్షిణాఫ్రికా ఇప్పటికీ తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం సమస్యలను ఎదుర్కొంటున్నది. దక్షిణాఫ్రికా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. పర్యాటకం నుండి గణనీయమైన ఆదాయం వస్తుంది. దక్షిణ ఆఫ్రికాలో 11 అధికారిక భాషలు ఉన్నాయి. జులు, షోసా, ఆఫ్రికాన్సు, ఇంగ్లీషు, ఉత్తర సోతో, ట్వావానా, దక్షిణ సోతో, సోంగా, స్వాజీ, వెండా, దక్షిణ దెబెలే. బహుళ భాషలు అధికార భాషలుగా ఉన్న ప్రపంచ దేశాలలో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో ఉంది. మిగిలిన 3 దేశాలలో బొలీవియా, భారతదేశం, జింబాబ్వేలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా నల్లజాతి మెజారిటీ ఇప్పటికీ గ్రామీణ నివాసులలో గణనీయమైన సంఖ్యలో ఉంది. సాంస్కృతిక సంప్రదాయాలు అత్యంత బలంగా మనుగడ సాగిస్తున్నాయి. నల్లజాతీయులలో పట్టణీకరణ పాశ్చాత్యీకరించబడినందువల్ల సాంప్రదాయక సంస్కృతి అంశాలు తగ్గాయి. ప్రారంభంలో మధ్యతరగతి వారిలో శ్వేతజాతీయులు అధికంగా ఉన్నప్పటికీ క్రమంగా నల్లజాతి, రంగు భారతీయ ప్రజల సంఖ్య అధికరించింది. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలేసియాలో కనిపించే ప్రజలలా దక్షిణాఫ్రికా అనేక విధాలుగా జీవనశైలిని కలిగి ఉంటారు. దక్షిణ ఆఫ్రికా అత్యంత జనాదరణ పొందిన క్రీడలు సాకరు, రగ్బీ, క్రికెటు. ముఖ్యమైన ఇతర క్రీడలు ఈత, అథ్లెటిక్సు, గోల్ఫు, బాక్సింగు, టెన్నిసు, రింగుబాలు, నెట్బాలు ఉన్నాయి. If you like the video, please like us and subscribe.